సెవెంత్ క్లాస్ తెలుగు సబ్జెక్ట్ ఫుల్ టెక్స్ట్ బుక్ బిట్స్ అండి. ఇంపార్టెంట్ బిట్స్. ప్రీవియస్ వీడియోస్లో థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్, సిక్స్త్ క్లాస్కి సంబంధించి ఫుల్ టెక్స్ట్ బుక్ బిట్స్ మొత్తం కూడాను గ్రామర్తో సహా అన్నీ అప్లోడ్ చేశానండి. కావాల్సిన వాళ్ళ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి. నలుగురం అవుదాం అనే కవితా సంపుటి నుండి తీసుకొనబడిన పాఠ్యాంశం. ఆప్షన్ ఏ అక్షరం, ఆప్షన్ బి చిన్న శిశువు, ఆప్షన్ సి మర్రి చెట్టు, ఆప్షన్ డి కప్పతల్లి పెళ్ళి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అక్షరం. నలుగురం అవుదాం అనే కవితా సంపుటి నుండి తీసుకొనబడిన పాఠ్యాంశము అక్షరం. నెక్స్ట్, నా గుండె గవాక్షల్లోనే కాదు, మూసిన నా కనురెప్పలపై కూడా అక్షరాలు కవాతు చేస్తుంటాయి అని పలికిన కవి ఎవరు? ఆప్షన్ ఏ కలువకొండల సదానంద, ఆప్షన్ బి త్రిపురనేని గోపీచంద్, ఆప్షన్ సి రావినూతల ప్రేమకిషోర్, ఆప్షన్ డి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రావినూతల ప్రేమకిషోర్. నా గుండె గవాక్షాల్లోనే కాదు, మూసిన నా కనురెప్పలపై కూడా అక్షరాలు కబాతు చేస్తుంటాయి అని పలికినటువంటి కవి. నెక్స్ట్, క్రింది వాటిలో వచన ప్రక్రియకు చెందిన పాఠ్యాంశం ఏది? ఆప్షన్ ఏ చిన్న శిశువు, ఆప్షన్ బి కప్పతల్లి పెళ్ళి, ఆప్షన్ సి బాలచంద్రుడి ప్రతిజ్ఞ, ఆప్షన్ డి అక్షరం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అక్షరం. నెక్స్ట్, నిద్ర అనే పదానికి వికృతి పదం. ఆప్షన్ ఏ నింద, ఆప్షన్ బి నిద, ఆప్షన్ సి నిద్దుర, ఆప్షన్ డి నిదుర. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి నిదుర. నిద్ర అనే పదానికి వికృతి పదం నిదుర. ప్రేమించుమన్నా విడదీసి రాయండి. ఆప్షన్ ఏ ప్రేమించు ప్లస్ అన్న, ఆప్షన్ బి ప్రేమించా ప్లస్ మన్న, ఆప్షన్ సి ప్రేమించుము ప్లస్ అన్న, ఆప్షన్ డి ప్రేమించుము ప్లస్ మన్న. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ప్రేమించుము ప్లస్ అన్న. నెక్స్ట్, గవాక్షం అంటే అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ పక్షము, ఆప్షన్ బి సంవత్సరము, ఆప్షన్ సి గుమ్మము, ఆప్షన్ డి కిటికీ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి కిటికీ. గవాక్షము అంటే అర్థము కిటికీ. తండ్రి గారి తల్లిని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ అమ్మమ్మ, ఆప్షన్ బి పిన్ని, ఆప్షన్ సి అత్తమ్మ, ఆప్షన్ డి నాయనమ్మ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి నాయనమ్మ. తండ్రి గారి తల్లిని నాయనమ్మ అని పిలుస్తారు. నెక్స్ట్, నిరక్షరాస్యుడు మాట్లాడినటువంటి వినసొంపుగా ఉండే భాష తెలుగు భాష అన్న సూక్తినిచ్చిన వారు ఎవరు? ఆప్షన్ ఏ హెన్రీ మోరిస్, ఆప్షన్ బి మహాత్మా గాంధీ, ఆప్షన్ సి డబ్ల్యూసి బెనర్జీ, ఆప్షన్ డి వివేకానందుడు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ హెన్రీ మోరిస్. నిరక్షరాస్యుడు మాట్లాడినా వినసొంపుగా ఉండే భాషే తెలుగు భాష అన్న వ్యక్తి హెరిన్ మోరిస్. నెక్స్ట్, హిమాలయ పర్వతాలలో ఉన్న వృద్ధ యోగి ఎవరు? ఆప్షన్ ఏ సదానందుడు, ఆప్షన్ బి ఆత్మానందుడు, ఆప్షన్ సి చండీదత్తుడు, ఆప్షన్ డి విక్రముడు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఆత్మానందుడు. హిమాలయ పర్వతాల్లో ఉన్న వృద్ధయోగి ఆత్మానందుడు. శోభావతి రాజును చంపాలి అని అనుకున్నది ఎవరు? ఆప్షన్ ఏ వృద్ధయోగి, ఆప్షన్ బి బిచ్చగాడు, ఆప్షన్ సి విక్రముడు, ఆప్షన్ డి చెంచల. సో ఆప్షన్స్, ఆప్షన్ ఏ సి మాత్రమే సరైనది, ఆప్షన్ బి ఏడి మాత్రమే సరైనవి, ఆప్షన్ సి ఏబిడీలు మాత్రమే సరైనవి, ఆప్షన్ డి సిడీలు మాత్రమే సరైనవి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సిడీలు మాత్రమే సరైనవి. శోభావతి రాజును చంపాలి అని అనుకున్నది విక్రముడు, చెంచల. నెక్స్ట్, వృద్ధయోగి యొక్క మాయ కప్పుకొని మొదటిగా మాయమైనది ఎవరు? ఆప్షన్ ఏ భిక్షగాడు, ఆప్షన్ బి చండీదత్తుడు,
ఆప్షన్ సి చెంచల, ఆప్షన్ డి విక్రముడు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ భిక్షగాడు. వృద్ధయోగి యొక్క మాయ కప్పుకొని మొదటగా మాయమైనది భిక్షగాడు. నెక్స్ట్, తనకు తాను ఏదైనా చేయడం ద్వారా అలవడే నేర్పు. ఆప్షన్ ఏ విద్య, ఆప్షన్ బి స్వానుభవం, ఆప్షన్ సి అభిమానం, ఆప్షన్ డి ద్రవ్యం సంపాదించదు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి స్వానుభవం. తనకు తాను ఏదైనా చేయడం ద్వారా అలవడే నేర్పు స్వానుభవం. నెక్స్ట్, క్రింది వాటిలో జానపద కథకు సంబంధించిన పాఠ్యాంశం ఏది? ఆప్షన్ ఏ మాయాకంబలి, ఆప్షన్ బి చిన్న శిశువు, ఆప్షన్ సి విస్తృత వేణుగీతి, ఆప్షన్ డి బాలచంద్రుని ప్రతిజ్ఞ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మాయాకంబలి. నెక్స్ట్, నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు కథా సంపుటి రచించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ కలువకొండల సదానంద, ఆప్షన్ బి రావినూతల ప్రేమకిషోర్, ఆప్షన్ సి త్రిపురనేని గోపీచంద్, ఆప్షన్ డి శ్రీనాథుడు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కలువకొండల సదానంద. నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు కథా సంపుటి రచించిన వారు కలువకొండల సదానంద. నెక్స్ట్, రాముడతడు ఏ సంధి? ఆప్షన్ ఏ సవన దీర్ఘ సంధి, ఆప్షన్ బి వృద్ధి సంధి, ఆప్షన్ సి అత్వసంధి, ఆప్షన్ డి ఉత్వసంధి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఉత్వసంధి. నెక్స్ట్, పదకవితా పితామహుడిగా బిరుదు పొందిన వారు ఎవరు? ఆప్షన్ ఏ శ్రీనాథుడు, ఆప్షన్ బి అన్నమయ్య, ఆప్షన్ సి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, ఆప్షన్ డి గోపీచంద్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అన్నమయ్య. పదకవితా పితామహుడిగా బిరుదు పొందినటువంటి వాడు అన్నమయ్య. చిన్న శిశువు చాలా ముద్దుగా ఉన్నాడు, ఇందులో కర్త. ఆప్షన్ ఏ చిన్న శిశువు, ఆప్షన్ బి చాలా, ఆప్షన్ సి ముద్దుగా, ఆప్షన్ డి ఉన్నాడు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ చిన్న శిశువు. ఇది కర్త. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వడం లేదు. సో ప్లీజ్ లైక్స్ ఇవ్వండి.